ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రధానమంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఒక ఆనవాయితీలాగా తన దీపావళి పండుగని సైనికులతో జరుపుకుంటూ ఉన్నారండి. ఈసారి దీపావళి పండుగను తను గోవా కోస్ట్ దగ్గరలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్లో జరుపుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏంటి, అసలు యాక్చువల్లీ దీని ప్రత్యేకత ఏంటి అంటే, The new Vikrant is an expression of India's aspirations, the flagship of Atmanirbhar Bharat. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ యుద్ధ నౌక అండి, ఇండిజియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. భారతదేశంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతి ఒక్క పార్ట్ భారతదేశంలో తయారు చేసి ఇక్కడే దాన్ని అసెంబ్ల్ చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దాన్ని నిర్మించారండి. ఇది ఒక భారతదేశ హార్డ్ వర్క్కి, కమిట్మెంట్కి ఒక నిదర్శనం ఐఎన్ఎస్ విక్రాంత్. మోడీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రసంగిస్తున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటేనే భయపడిపోతారు అని ప్రస్తావించినారు. अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్మోస్ట్ 2 ఫుట్బాల్ స్టేడియంలంత సైజు ఉంటుందండి. ఇది వచ్చేసి 262 మీటర్ల పొడవు, 67 మీటర్ల వెడల్పు, గంటకు 28 knots అంటే ఆల్మోస్ట్ 52 km/h ప్రయాణిస్తుందండి. ఐఎన్ఎస్ విక్రాంత్లో 18 ఫ్లోర్లు ఉంటాయి కంప్లీట్గా. దీంట్లో ఆల్మోస్ట్ 1600 క్రూ పనిచేస్తుంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో అలాగే 16 పడకల హాస్పిటల్ కూడా ఉందండి, 16 బెడ్ హాస్పిటల్ కూడా ఉంది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క బరువు ఆల్మోస్ట్ 45,000 టన్నులండి. 2400 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 250 ఫ్యూయల్ ట్యాంకర్స్ని క్యారీ చేస్తుంది. ఒకేసారి 30 యుద్ధ విమానాలను దీనిపై నుంచి క్యారీ చేయొచ్చు అండి. మోడీ గారు అక్కడే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే, భారతదేశం యొక్క స్వదేశీ ఉత్పత్తులను పెంచాలి, దాని సూచికగా స్వదేశీ ఉత్పత్తులను పెంచే విధంగా, స్వదేశీ ఉత్పత్తులను వినియోగించే విధంగా, ఒక సూచిక విధంగా ఇతను అక్కడికి వెళ్ళి ఒక భారతదేశ ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇచ్చారండి. ప్రధానమంత్రి మోడీ గారు దీపావళి ఉత్సవాల సందర్భంగా ఒక కొత్త ఉద్యమానికి తెరలేపారండి. అదే స్వదేశీ ఉద్యమం 2.0. మనకు యాక్చువల్లీ 1905లో స్వదేశీ ఉద్యమం జరిగింది, కరెక్ట్గా 120 సంవత్సరాల క్రితం. అప్పుడు మనం స్వాతంత్రం కోసం పోరాడినాం. ఇప్పుడు ఈ స్వదేశీ ఉద్యమం దేనికోసం అంటే, భారతదేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి, స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలి అని మోడీ గారు కోరుకున్నారు. స్వదేశీ ఉద్యమం 2.0 దేనికోసం అంటే, ప్రజలందరూ భారతదేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను మాత్రమే కొనాలి. ఆ కొన్న వస్తువులని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ స్నేహితులతోటి, తమ బంధువులతోటి పంచుకోవాలని సూచించారు. దీనికి మెయిన్ మోటో ఏంటి అంటే, మన దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను మనం కొనడం వల్ల భారతదేశ ఆర్థికంగా చాలా వృద్ధి చెందుతుందండి. దీనివల్ల మనము సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్, మనం ఇతర దేశాలపైన ఆధారపడకుండా మన దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులని మన దేశంలో కొనుగోలు చేసుకున్నాం అనుకోండి, మన ఇంటర్ సర్కిల్ ఎకానమీ లాగా మన ఎకానమీ బిల్డ్ అవుతుంది తప్ప మన ఒక రూపాయి కూడా పక్క దేశాలకు చెందకుండా వెళ్తుంది. మనం పక్క దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ట్రంప్కో, లేకపోతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కో, ఒక చైనా వాడికో మనం భయపడాల్సిన పని ఉండదండి. అందుకోసమే మోడీ గారు ఒక కొత్త ఆలోచన తీసుకుని వచ్చారు, స్వదేశీ మూమెంట్ 2.0. మీరందరూ కూడా స్వదేశీ వస్తువులనే వాడండి, స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లో మీ ప్రవీణ్.